వెంకటేశ్వర సాయిని యూట్యూబ్లో పనిచేస్తాను. వాళ్ళ నాన్నగారి టైం నుంచి పనిచేస్తాను. కొట్టిన ఆయన వాళ్ళ మీ నాన్నగారు పనిచేస్తాను. అప్పటి నుంచి పనిచేస్తాను. ఈ కొట్టిన ఆయన కూడా చాలా కాలం నుంచి నాకు తెలుస్తుంది. బాగానే పలకరిస్తాడు. ఆయన కొబ్బరికాయ పాలు తెచ్చాడు. తెచ్చాక ఆ కొబ్బరికాయ కొట్టి పాలు పోయిందంటే కొంచెం పక్కన పట్టి ఉంటాడు సార్. అది వెళ్ళిపోతున్నాడు. కొబ్బరి చెక్క ప్రసాదం తీసుకోండి అని క్యాక్ వేస్తే ఎవరికి వచ్చి ఇక్కడ కొట్టాడు. మామూలుగా కొట్టాడు. నాకు కొట్టవలసిన పని ఏంటంటే ఇంటికి తన్నపోయాను. ఇదంతా జరుగుతూ మామూలు కూర్చొని మాట్లాడడం ఇదన్నీ జరుగుతుంటే పక్కన అమ్మవారు విజయ్ కుమార్ గారు వచ్చింది. ఆయన వచ్చి విజయ్ కుమార్ గారు రాజమండ్రి పని వెళ్ళారా? ఆయనేమో వచ్చి చంద్రరావు గారు తప్పు పడుతుంది అక్కడ బయటికి అంటే ఆయన్ని నువ్వెవరో చెప్పడానికి ఆయన్ని కాలుతో తినింది ఎవరిని? మిమ్మల్ని విజయ్ కుమార్ గారిని? కాలుతో తినింది ఎవరిని? మిమ్మల్ని. ఇన్ని చెంప పెట్టి కొట్టిన తర్వాత కాలుతో అది చెప్పి ఈ విషయం మేము ఈవోకి చెప్పాము. ఈవో మీరేమో ఆయనేమో పోలీసు నేను సిఐ గారితో నన్ను మాట్లాడి ఎఫ్ఐఆర్ ఓపెన్ చేయించాను. ఇప్పుడు డీసీ గారు వెళ్ళామండి. డీసీ దగ్గర డీసీ గారు కూడా ఇచ్చారండి. ఇలా జరిగింది డీసీ కూడా ఉన్నారండి. డీసీ కూడా డీసీ అయితే మాతో మాట్లాడారండి. నేను మామూలుగా పర్మిట్ చేసుకోండి. నేను ఇబ్బంది రాదు. మనకి ఇబ్బంది అండి. కమ్మింగ్ మనం అయితే ఇబ్బంది కాదండి. అంటే కొట్టినాడు అసలు డిఎస్పీ మాట్లాడే దాంట్లో డీజీ మాట్లాడేదా అర్థం లేదు. ఎందుకంటే తమిళ నుండి మనకి ఇబ్బంది ఏముంటుంది? ఇప్పుడు వాడిని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత డిఎస్పీ తీసుకోవాలి. ఆ మాట మాట్లాడుతున్నట్టు డిఎస్పీ చెప్పండి. నేను సిఐ గారితో మాట్లాడినప్పుడు సార్ మేము ఉండిగానే చెప్తున్నాం, మేము సాట్ ఎంప్లాయీస్గా 332 పెట్టాము అని అన్నారు. తీరా మోసి ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఏమో మనం అనుకున్నాం. కాదు, ప్రధాన అర్చకుడు ఈయన, వీళ్ళ అసిస్టెంట్ ఈయన మీద 332 పెడితే లాభం ఏంటి? అంటే ఇప్పుడు మీరు ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, టెంపుల్ ఎంప్లాయీ అయినా లేకపోతే కాంట్రాక్టర్? సహాయకుడు. అంటే వాళ్ళ ఆంధ్ర దగ్గర నుంచి ఉన్నారు. సహాయకుడైనా పనిచేసి అభిషేకం చేసి ఒక అర్చకుడిని కొట్టడం అనేది ఎంత దారుణమైన విషయం. ఇక దాంట్లో ఒక పూజారి అర్చకుడు నువ్వు కొడుతున్నావు అంటే దాంట్లో దారుణం. దాంట్లో మొహవాడు విజయ్ కుమార్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఈ టెంపుల్ మరి ఇంకా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కదా. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కాదని కాదు కదా. పూజారులు కొడితే తప్పే కదా. ఎవరు పూజారి అనేవాడు ఎందుకు కొడతారు? చెప్పారండి ఇందాక. గవర్నమెంట్ ఎంప్లాయీ రెగ్యులర్ కేసు పెడతారు. ఇప్పుడు ఈయన కొట్టింది ఆయన ఎంప్లాయీ, టెంపుల్ ఎంప్లాయీ కాబట్టి అది గవర్నమెంట్ ఎంప్లాయీని కొట్టిన కేసు రావాలి. ఈయన రెగ్యులర్ కేసు. ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కాబట్టి రెగ్యులర్ 2 కేసులు పెట్టాలి. ఇప్పుడు ఆయన ఎంప్లాయీని కొట్టిన దానికి కేసు పెట్టాలి. అదేవిధంగా ఈయన ఎంప్లాయీ కాదు కాబట్టి ఈయన మీద కొట్టిన కానీ ప్రైవేట్ గా ప్రైవేట్ కేసు. సాధారణ వ్యక్తిని కొడితే ఏ కేసు పెట్టాలో ఆ కేసు ఆ 2 కేసులు వాళ్ళ మీద పెట్టాలని వాళ్ళు మనం అడుగుదాం, డిమాండ్ చేద్దాం. దీని గురించి దీని మీద ఎంత దాకా ఆయన వెళ్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పంపించారు మిమ్మల్ని మాట్లాడదామని. తిరిగి 45 రోజులు అధికారంలో రాగానే మీ అందరికీ కూడా 100% న్యాయం చేస్తాం. రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని ఈ దాడులన్నింటినీ మీరు కూడా కమిటీ వేసి రివ్యూ చేసి ప్రతి ఒక్కరిని శిక్షించే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకుంటారు.